ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితము ప్రత్యేకమైనటువంటి జీవితం. నీవు నేను వెంబడించుచున్న దేవుని యొక్క జీవితం ప్రత్యేకమైనటువంటి జీవితం. అలాగైతే నా ప్రియమైనటువంటి సోదర సహోదరిలారా, దేవుని ప్రజలారా, ఆయనను వెంబడిస్తున్న మన జీవితాల్లో ప్రత్యేకత కనబడుతుందా? ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? భక్తిలో ప్రత్యేకత లేకపోతే, విశ్వాస జీవితంలో ప్రత్యేకత లేకపోతే, నా ఆరాధనలో ప్రత్యేకత లేకపోతే, నీవు చేసే నేను చేసే ప్రార్థనలో ప్రత్యేకత లేకపోతే, నీ ప్రవర్తనలో నా ప్రవర్తనలో ప్రత్యేకత లేకపోతే దేవుని నామానికి ఎలాగూ ఘనత వస్తుందో ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో మన జీవితం ద్వారా ఆయనకు మహిమ ఎలా వస్తుందో ఆలోచన చేయండి. నీ ద్వారా నా ద్వారా దేవునికి మహిమ ఘనత రావాలి అంటే మనం ప్రత్యేకంగా బ్రతకాలి. కొరింథీ పత్రికల మాటలు రాయబడ్డాయి, మీరు ప్రత్యేకంగా ఉండుడి. మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ప్రత్యేకంగా జీవించిన దేవుడు. ఆయన మాటల్లో ప్రత్యేకత, ఆయన ప్రవర్తనలో ప్రత్యేకత, ఆయన కార్యాలలో ప్రత్యేకత, ఆయన నడవడిలో ప్రత్యేకత, ఆయన జీవితమే ప్రత్యేకత. మనందరి పాప విమోచన కొరకై ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి నీకు నాకు గొప్ప రక్షణను ఆయన సిద్ధపరిచాడు. ఆయన మరణములో కూడా ప్రత్యేకత ఉంది పిల్లలు. అలాగైతే దేవుని పిల్లలంగా మనం ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి లోకంలో బ్రతుకుదాం.